మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే విష్ణుమూర్తి దశావతారంలో చివరి అవతారం కల్కి అవతారం. ఈ కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా నశించినప్పుడు కల్కి అవతారం వస్తారని వేదాలు చెబుతున్నాయి. కానీ మీకు తెలుసా, ఈ యుగ చక్రం ఒక్కసారే జరగదు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే యుగాలు. అంటే మనం ఉన్న ఈ కలియుగం మొదటిది కాదు. దీనికంటే ముందు కూడా చాలా కలియుగాలు జరిగిపోయాయి. ఈ పూర్వ కలియుగంలో కూడా అధర్మం భూమిని నింపేసింది. అప్పటి రాజులు క్రూరంగా పాలించారు. లోభం, ద్రోహం, యుద్ధం ఇవన్నీ మానవత్వాన్ని నాశనం చేశాయి. అప్పుడు కూడా విష్ణుమూర్తి ఒక అవతారం ఎత్తాడు. ఆ అవతారం గురించి చాలా మందికి తెలియదు. ఆ అవతారాన్ని పేరుతో పాటు కాలం కూడా మరిచిపోయింది. పురాణాల్లో కొన్ని వేదాంతాల్లో మాత్రం ఆ సూచనలు ఇప్పటికీ దాగి ఉన్నాయి. అతనే మనకు తెలియని మర్చిపోయిన ఒక మహా అవతారం, మహారాజు ప్రమతి. గత కలియుగం చివరిలో భూమిని రక్షించడానికి ప్రత్యక్షమైన దివ్య శక్తి. అతని గర్జనతో, అతని ఖడ్గంతో, అతని త్యాగంతో భూమి మళ్ళీ ధర్మాన్ని పొందింది. ఇది మనకు తెలియని గత కలియుగ కల్కి కథ. అధర్మాన్ని త్యజించి ధర్మాన్ని నిలిపిన ఒక మహా అవతార గాథ. ఆ అవతార రహస్యం గురించి నాకు తెలిసినంత చరిత్రను మన ఛానల్లో గత వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.